వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అరుణాచల మహాత్మ్యం 16వ రోజు పారాయణం. తరువాతి కథను నందీశ్వరుడు ఇలా చెబుతున్నాడు. ఆకాశగమన శక్తి వలన బ్రహ్మ హంసరూపమును ధరించి ఆకాశంలోకి ఎగిరాడు. వరాహ రూపాన్ని ధరించిన విష్ణువు మూలాన్ని కనుగొనుటకు ప్రయత్నించాడు. రోమములను నిక్కబొడుచుకుని హరి ముట్టెతో భూమిని తొలుచుట ప్రారంభించాడు. వరాహని సహజమైన ధ్వనితో భూమిలోకి చొచ్చుకొని పోవుచున్న నారాయణుడు తేజస్తంభమునకు నమస్కరిస్తున్నట్లు వంగి పాతాళయాత్ర ప్రారంభించాడు. ఎంత దూరం వెళ్తున్నా అతనికి తేజస్తంభపు మూలం కనిపించడమే లేదు. ఆ తేజస్సు నుండే జన్మిస్తున్నట్లు పాతాళము నుండి శేషుడు మొదలైన నాగులు సర్పములు కనిపించసాగారు. హేమాద్రికి మూలమై నిలిచినట్లున్న ఆది కూర్మమును దర్శించాడు హరి. మదము స్రవించు కుంభములతో దిగ్గజములు భూదేవికి ఆధారముగా ఉండుట చూశాడు అచ్యుతుడు. మధురాక్షస శత్రువైన మహామండూకమును కూడా చూశాడు. అఖండ భూమండలమునకు ఆధారము, శేషునకు మహాకూర్మమునకు కూడా కారణమైన శక్తిని కనుగొన్నాడు. అతల వితల సుతల నితల తలాతల ప్రతల మహాతలములన్నింటినీ లక్ష్మీధవుడు శోధించాడు. అతడు సప్తపాతాళములను తొలిచి చూశాడు. వలిచక్రవర్తి నివాసము మహాభోగములతో కూడినది అయిన భోగవతీపురమును ఆశ్చర్యముతో చూసి నిశ్చేష్టుడయ్యాడు. అక్కడ ఉన్న ఇతర దైత్యుల నివాసములను కూడా కుతూహలముతో చూశాడు. ఇది చూశాను అది చూశాను అనుకుంటూ మోహపరవశుడైన మాధవుడు లోతులను త్రవ్వుతూ వెళ్ళాడు. ఎంత లోతుకు వెళ్ళినా సాగరమును చేరినా తేజస్తంభము అలాగే వెలుగులు విరజిమ్ముతూనే ఉన్నది. భూమి అనవసరంగా తవ్వబడినది. సముద్రములు అల్లకల్లోలమైనవి. 1000 సంవత్సరములు ఈ విధంగా హరి భూమిని త్రవ్వుతూనే ఉన్నా ఈ తేజస్సు యొక్క మూలమును అతడు తెలుసుకోలేకపోయాడు. ముట్టె నలిగి కూరలు విరిగి అలసి సొలసి ధైర్యము సన్నగిల్లి తేజోమూలమును అన్వేషించుటకు ఉత్సాహము నశించిపోయి ప్రతిజ్ఞాభంగం అయినందుకు భూమిపైకి వెళ్ళాలని అనుకున్నాడు. మహావరాహ రూపమును ధరించిన విష్ణువు విపరీతమైన అలసట వలన విష్ణువు కాలు ముందుకు సాగలేదు. పాతాళములో ఉన్న అతనికి శ్రమ వలన ఏమీ కనిపించడం లేదు. చివరకు ఏ తేజస్తంభపు మూలమును అన్వేషిస్తున్నాడో ఆ తేజస్తంభము యొక్క కాంతి అతనికి దారి చూపించే దీపమైనది. ఎంతో కష్టముతో పైకి లేవబోయిన గోవిందునకు శ్రమ వలన కలిగిన చెమటయే ఒక సముద్రమైనది. అక్కడ నుండి బయటకు రావటానికి తేజస్తంభమే తనను ఉద్ధరించటానికి త్రాడుగా సహాయం చేసింది. మహావిష్ణువు అతి కష్టంతో భూమిపైకి చేరుకున్నాడు. నేను తేజోమూలమును కనుగొనలేకపోయినట్లే బ్రహ్మ కూడా శిరోభాగమును కనుగొనలేకపోయి ఉండవచ్చు. ఆ మహా తేజము మొదట మాకు ఎక్కడ దర్శనమిచ్చిందో అక్కడికే వెళ్ళి ఆ తేజస్సునే శరణు పొందుతాను. ఆ పరమశివుడే విశ్వానికి అధిపతి అనే మాట మర్చిపోయి ఈ విధంగా చిక్కుల్లో పడ్డాను అని తెలుసుకుని దర్పము అణిగి వినయవంతుడై తమకు తేజస్తంభము దర్శనమిచ్చిన ప్రదేశమునకు వచ్చాడు. మార్కండేయునితో నందికేశ్వరుడు ఇలా అన్నాడు. హంసరూపుడైన బ్రహ్మ తేజస్తంభపు శిరోభాగమును దర్శించటానికి ఊర్ధ్వముగా బయలుదేరాడు. తీవ్రమైన ఆ రెక్కల వేగమునకు సర్వ ప్రతిబంధకములు తొలగిపోయాయి. భూమి ఒక చిన్న కణము వలె తోచినది. క్రమంగా ఆ హంస చంద్రమండలము మేఘమండలములను అతిక్రమించి పైకి పోసాగినది. విమాన మార్గము సిద్ధుల మార్గమును కూడా దాటిపోయినది. వాయువుకు మనసుకు వేగము బలము చాలా సూక్ష్మము కదా. బ్రహ్మ మనోవేగముతో ఎంత పైకి ఎగిరినా తేజస్తంభపు శిరస్సు కనిపించలేదు. ఆ తేజస్సు ఇంకా పైకి వ్యాపించే ఉన్నది. హంస యొక్క రెక్కలు అలసిపోయాయి, కానీ పట్టువదలక అది పైకి ఎగురుతూనే ఉన్నది. మరుత్తుల మార్గము దాటిన తరువాత బ్రహ్మకు విస్మయము కలిగినది. తేజము చూస్తే బ్రహ్మాండమంతా నిండి ఉన్నట్లున్నది. ఎంత ఎత్తుకు పోయినా అంత ఎత్తుగా తేజము వ్యాపించే ఉండటం చూసి బ్రహ్మ తనలో తాను ఈ విధంగా తర్కించుకున్నాడు.
నేను తేజస్సు యొక్క శిరమును చూడకుండా హరి ఎదుట ఎలా నిలబడగలను? హరిని గెలిచి నా ఔన్నత్యమును నిరూపించలేకపోతే నా ప్రాణములు ఉన్నా లేకపోయినా ఒకటే. నాకిప్పుడు ఏది గతి? నాకేదైనా ఉపాయము దొరికిన మేలు కదా. ఎవరైనా నాకు సహాయము చేసి విష్ణువు ఎదుట నా గొప్పతనమును నిరూపిస్తే బాగుండును కదా. న్యాయముగా శత్రువులను గెలవలేనప్పుడు మోసంతోనైనా గెలవాలి. గొప్పవారికి అభిమానమే ధనం కదా అని ఆలోచిస్తున్న తరుణంలో బ్రహ్మకు ఆకాశంలో చిన్న చందమామ లాంటి ఒక వెలుగురేఖ కనిపించింది. ఇదేమి వస్తువు? ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అని ఆశ్చర్యపడుతున్న బ్రహ్మకు సువాసన చేత అది ఒక మొగలి రేకు అని తెలిసింది. వెంటనే బ్రహ్మ ఆ కేతకీ పుష్పమును పట్టుకున్నాడు. అప్పుడు ఆ మొగలి పువ్వు, నన్నెందుకు పట్టుకున్నావు? నేను భూమిని చేరి విశ్రాంతి తీసుకొనుటకు 1000 సంవత్సరముల నుండి క్రిందకు పోవుచూనే ఉన్నాను. నన్ను వదులుము అని మొగలిరేకు అతనిని వేడుకొన్నది. ఈ విధంగా పలుకుచున్న మొగలిరేకును చూసి బ్రహ్మ తనలో తాను ఇలా తర్కించుకున్నాడు. ప్రతిజ్ఞను చెల్లించుకోలేనివాడు నీచత్వమునే పొందును. ఆకాశమంతా నిండిపోయిన ఈ మహా తేజస్సు ఎక్కడా? రెక్కలు అలసి విరిగిపోయే స్థితిలో ఉన్న నేను ఎక్కడా? ఈ పరీక్షలో నేను విఫలమయ్యాను. నా కళ్ళు తిరుగుచున్నవి, అంధకారము ఆవరించుచున్నది, సర్వాంగములు శిథిలమై నేలపై కూలిపోవుచున్నాను. నా ప్రాణములు కొడిగట్టినవి, అహంకారము అణిగినది. ముకుందునితో శత్రుత్వము నశింపనిమ్ము. ఈ తేజోరాశి ఔన్నత్యమును తెలుసుకోవడం నా వల్ల కాదు. ఇది నాకు కానీ, నారాయణునికి కానీ, దేవతలకు కానీ అంతుపట్టనిది కాదు. నాకు పైకి ఎగిరే శక్తి నశించినది అని నిశ్చయించుకుని బ్రహ్మ ఆ మొగలి రేకును చూసి, నీవు ఎవరు, ఎక్కడి నుండి వస్తున్నావో అని అడిగాడు. ఆ కేతకి పుష్పం ఇలా చెప్పింది. నేను కేతకిని. శివుని అనుగ్రహము చేత చిరకాలము శంభుని శిరస్సునందు చైతన్యవంతురాలనై ఉన్నాను. భూలోకమును చూడాలని బయలుదేరాను. దాని మాటలు విని బ్రహ్మ, ఈ తేజస్తంభము ఇంకా ఎంత ఎత్తులో ఉన్నది అని అడిగాడు. బ్రహ్మదేవుని ప్రశ్నకు కేతకి నవ్వి ఇలా అన్నది. ఓయి మూఢుడా, ఈ బ్రహ్మాండములన్నింటినీ సృష్టించిన ఆ తేజో రాశి ఆది అంతమునెలా తెలుసుకోగలవు? నేను 40,000 యుగముల నుండి క్రిందకు దిగుచూనే ఉన్నాను, కానీ నేనింకా భూమండలము చేరుకోలేదు. బ్రహ్మకు అహంకారము నశించి ఆ కేతకి నమస్కరించి, ఓ కేతకి, నీవు మహాత్మురాలవు. నేను నిజంగా మూఢుడను. సృష్టికర్తనైన నాకు విష్ణుమూర్తితో కలహం ఏర్పడినది. మేమిద్దరం మూఢులమై పరమశివుణ్ణి మర్చిపోయాము. మా ఈ స్పర్ధ హాస్యాస్పదమైనది. నేను హరితో పెట్టుకున్న కలహమును విరమించుకోవాలని అనుకుంటున్నాను. 7 అడుగులు కలిసి నడిస్తే స్నేహం ఏర్పడుతుంది అంటారు కదా. ఇప్పుడు నీవు నాకు సఖివి. దీనుడనైన నన్ను వదలరాదు. నా యందు దయచూపుము. మేమిద్దరం ఈ మహాతేజము యొక్క మూలమును అగ్రమును చూడదలచి హంస వరాహ రూపములను ధరించి ప్రయత్నిస్తున్నాము. విష్ణుమూర్తికి ఏ గతి పట్టినదో నాకు తెలియదు. నేను దీని మొదలను దర్శించడం అసాధ్యము. ఎన్నో వేల సంవత్సరముల నుండి పైకెగురుచున్న నాకు ప్రాణం పోసాగింది. అదృష్టవశాత్తు ఇప్పటికి నీ దర్శనము ప్రాప్తించినది. ఇప్పుడు మన మధ్య ఏర్పడిన ఈ స్నేహము వలన నీవు నాపై దయచూపాలి. విష్ణుమూర్తి తేజోమూలమును చూసి తిరిగి వచ్చినట్లయితే నేను నా ఓటమిని అంగీకరించాలి. అతడు దానిని తెలుసుకోలేక తిరిగి వచ్చినట్లయితే మేమిద్దరము సమానమే. ఈ 2 పద్ధతుల యందు నేను హాస్యాస్పదుడను అవుతాను. నీవు మాత్రమే ఈ విషయంలో నాకు సహాయము చేయగలిగిన దానవు. నా కొరకు నీవు ఒక చిన్న అబద్ధము ఆడాలి. విష్ణువు ఎదుట ఈ బ్రహ్మ తేజోశీర్షమును చూశాడు, నేను దీనికి సాక్ష్యం అని చెప్పాలి. నీవు ఈ ఒక్క సాయం చేస్తే నాకు త్రిలోకాధిపత్యము లభిస్తుంది అని బ్రహ్మ ప్రార్థించగా, దయార్ద్ర హృదయంతో కేతకి అంగీకరించి విష్ణుమూర్తితో బ్రహ్మ తేజోశీర్షమును దర్శించాడు అన్నది. ఈ దొంగ సాక్ష్యమును విని విష్ణువు తనలో తాను చిన్నగా నవ్వుకున్నాడు. కథను కొనసాగిస్తూ నందికేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఈ బ్రహ్మను చూస్తుంటే ఇతడు తేజోశీర్షమును దర్శించినట్లు లేడు. నన్ను అనుగ్రహించడానికి, బ్రహ్మ యొక్క అహంకారమును అణచడానికి ఆ దేవాధిదేవుడే సమర్థుడు. మూలమును కనుగొనలేకపోవట వలన నా అహంకారం అణిగి పరమశివుని యందు ఇప్పుడు భక్తి ఉదయించింది. ఆ సర్వేశ్వరుని కుడి ఎడమ భాగముల నుండి బ్రహ్మ నేను జన్మించిన వారమే కదా. ఇప్పుడు బ్రహ్మ నన్ను మోసం చేయాలని చూస్తున్నాడు. ఇటువంటి అపరాధిని, గురుద్రోహిని, కృతజ్ఞుణ్ణి ఉద్ధరించుటకు పరమశివుడే సమర్థుడు.
అందుచేత నేను ఇప్పుడు పరమశివుణ్ణి ప్రార్థిస్తాను అని విష్ణువు ఇలా ప్రార్థించసాగాడు. జయ పృథ్వీమయాకార, జయ ప్రభాకరాకార, జయ జయ అమృతాకృతే, జయ వైశ్వానరాకార, జయ గంధవదాకృతే, జయ హోతృమయాకార, జయ ఆకాశమయాకృతే, త్రిగుణాతీత కాలవిగ్రహ, అక్షైశ్వర్య కరుణాకర, నన్ను రక్షింపుము. సర్వజగత్ సృష్టికర్త, సర్వజీవ రక్షాకర, సర్వభూతభర్త, నీవు తప్ప అన్యమైనది మరేదీ లేదు. నీవు అణువు కంటే సూక్ష్ముడవు, మహత్తు కంటే మహాంతమైన వాడవు. సర్వ జగత్తుకు బాహ్యంలోనూ ఆంతర్యంలోనూ నీవే వెలుగుచున్నావు. నీ నుండే వెలువడినవి వేదములు, ఆ విశ్వము నీవే. జ్ఞానము, ఆత్మ అన్నీ నీవే. దేవతలు, దానవులు, దైత్యులు, సిద్ధులు, విద్యాధరులు, మానవులు, ప్రాణులు, పక్షులు, పర్వతములు, నెమళ్ళు నీవే. స్వర్గము, మోక్షము, ఓంకారం, యజ్ఞములు, యోగం, పరాజ్ఞానము సర్వము నీవే. నీకు అన్యంగా మరేదీ లేదు. చరాచరములకు ఆది మధ్యాంతములు నీవే. నీవు కాలస్వరూపుడవై సకల జగములను కల్పిస్తున్నావు. నీవు సర్వేశ్వరుడవు, పరుడవు, శాశ్వతుడవు, సర్వానుగ్రహకారుడవు, శివుడవు. నా వంటి వానికి నీవు ఎలా ప్రత్యక్షమవుతావో నేను ఎరుగను కదా. నిన్ను చూసి శరణు పొంది నేను మోక్షమును పొందుట ఎన్నడో కదా. యథాశక్తి నిన్ను ప్రార్థిస్తున్న నన్ను అనుగ్రహించవా ప్రభు అని విష్ణుమూర్తి తేజస్తంభమునకు నమస్కరించి ఇంకా స్తుతించసాగాడు. మహాగర్వముతో బ్రహ్మ ఆయనను వారిస్తున్నా లెక్క చేయకుండా విష్ణువు పరమేశ్వరుని స్తుతిస్తున్నాడు. జయము దేవ, మహాదేవ, వాసుదేవ, వృషధ్వజ, కాలాంతక, క్రతుధ్వంసి, నీలకంఠ, ఇందుశేఖర, జయము శంభో, ఈశాన, శర్వ, త్రయంబక, మన్మథవైరి, త్రిపురారి, స్థాణోభవ, మహేశ్వర, ఖండపరశో, శూలి, పశుపతి, సర్వజ్ఞ, భర్గ, భూతేశ, కపాలి, నీలలోహిత, జయము రుద్ర, మఖారాతి, పినాకి, ప్రమదాధిప, గంగాధర, వ్యోమకేశ, గిరీశ, పరమేశ్వర, జయము భీమా, మృగవ్యాధ, కృత్తివాస, కృపానిధే, కుషానురేత, నీవు నిత్యము కైలాసవాసివి. నీ ఆజ్ఞచేతనే వాయువు వీచును, శేషుడు భూభారమును వహించును, సూర్యచంద్రులు ప్రకాశిస్తారు, సముద్రములో బ్రహ్మాండములు తేలుచుండును, ఆకాశములో జ్యోతులన్నీ నీ ఆజ్ఞ మేరకే సంచరిస్తాయి. సృష్టి స్థితులకు బ్రహ్మ నేను నీ చేత నియమింపబడ్డాము. భూమి పుష్టి కొరకు సస్యములను పండించుచున్నది. నీ మహిమ చేతనే సముద్రములు చెలియలి కట్టను దాటడం లేదు. అణిమాది అష్టసిద్ధులు నీ అధీనము. నిన్ను కాక ఇతర దేవతలను స్థుతింపనేలా. సుఖములలోనూ కష్టములలోనూ నిన్నే స్మరిస్తాము. సర్వదేవాధిదేవ, మా యందు కోపము చెందకము. నీ భక్తులమైన మమ్ము అనుగ్రహింపుము. నీ అనుగ్రహం చేతనే భక్తి లభించును. నీవే మమ్ము మాయలో ముంచుతావు. మోహము, జ్ఞానము కూడా నీ వలనే ఉదయిస్తూ బంధమునకు, మోక్షమునకు కారణమవుతున్నాయి అని ప్రార్థిస్తున్న విష్ణువును గర్వంతో మదించి ఉన్న బ్రహ్మ అపహాస్యము చేస్తూ నివారించుచుండగా దయానిధి అయిన పరమశివుడు ఆ తేజస్తంభం నుండి ప్రత్యక్షమయ్యాడు. ఇది అరుణాచల మాహాత్మ్యం 16వ రోజు పారాయణం సంపూర్ణం.